ఎక్కడికి పోయినా తీవ్రవాదం విషయంలో నరేంద్ర మోడీ వెనక్కి తగ్గేది లేదు. తాలిబాన్ తీవ్రవాదుల బాధితురాలు, మరొక వైపున రష్యా. అదే సందర్భంలో తీవ్రవాదం అనేటటువంటి దాన్ని సృష్టికర్త పాకిస్తాన్ అయితే ఆ పాకిస్తాన్ స్నేహితురాలు చైనా. కానీ పాకిస్తాన్ చేత ఆ తీవ్రవాదాన్ని పెంచి ఇండియాలో పెంచిచ్చేందుకు సహకరిస్తుంటుంది చైనా. ప్లస్ తనుగా ఈశాన్య రాష్ట్ర తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. బికాజ్ మనల్ని అన్స్టేబుల్ చేయడానికి. ఇప్పుడు ఆ చైనా షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ మీటింగ్ సందర్భంగా మనతో కలిసింది. అట్ ద సేమ్ టైం అమెరికా ఒత్తిడి నుంచి తట్టుకోవడానికి కలిసి ప్రయాణం చేద్దాం అన్నటువంటి రూట్లో చెప్తోంది. ఆ ఎస్సీఓ మీటింగ్లోనే 40 సంవత్సరాలుగా తీవ్రవాద బాధిత దేశం భారత్, దానివల్ల లక్షల కోట్ల రూపాయల నష్టం, అలాగే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, సమాజానికిలో ఎదురయ్యేటటువంటి సవాళ్ళు, వీటన్నిటినీ ప్రస్తావించుకొచ్చారు నరేంద్ర మోడీ ఎస్సీఓ సాక్షిగా. మొన్న జరిగినటువంటి పెహల్గాం ఇన్సిడెంట్ని గుర్తు చేశారు. తీవ్రవాద నిరోధము నిర్మూలన అన్నటువంటిది ఎస్సీఓ లక్ష్యాలలో ఒకటి కావాలని తేల్చి చెప్పారు, పిలుపునిచ్చారు.